కూకట్పల్లి గడికేస్తారు మధ్య రైల్వే స్టేషన్లో ముగ్గురు నా కోడలు విజయారెడ్డి, విజయారెడ్డి, నా మా మనవరాళ్ళు చేతన్ రెడ్డి, నా మనవడు విశాల్ రెడ్డి ముగ్గురు రైల్వే స్టేషన్ పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాక తర్వాత మాకు 31 నాడు పొద్దుగాల 9 గంటలకు మాకు తెలిపారు ఇట్లా అర్జెంట్గా రావాలి, ఉస్మాన్స్గా రావాలంటే మేము ఎందుకు అని మేము అన్నాం. అంటే మీ కోడలు చచ్చిపోయిందంటే మేము ఫస్ట్ అనుకున్నాము ఏదో మామూలుగా ఏదో హార్ట్ అటాక్ వచ్చింది. రైల్వే పోలీసులు వచ్చి ఇంట్లో ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. వస్తే మళ్ళీ మా వడకాల పుష్పం మా కొడుకు ఇద్దరు వచ్చారు. వాళ్ళు వెంబడి వచ్చి వాళ్ళు పేరుపైన చదువుతారుగా కాగితాలన్నీ తీసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఒకటి పెద్ద ఐఫోను, మన ప్లాటర్ కాగితాలు, మళ్ళా మా 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 కోళ్ళు ఇచ్చిన ప్రామ్స్ నోట్లు ఏమేమి ఉన్నాయో విలువైన వస్తువులు మొత్తం తీసుకుపోయారు. ఈ ఫస్ట్ తీసుకుపోయిన డబ్బు బంగారు వెండి అన్ని ఇవన్నీ తీసుకుని పెట్టుకోరు. కానీ మాకు అనుమానం వస్తలేదు, మాకు తెలియదు సంగతి. మా కొడుకేమో తిరుగుతుర్రు 10 రోజుల దాకా. దీని అవి అయిపోయినాయి. మా తర్వాత ఈ ఆస్తికలు తీసుకుంటే కూడా కాంపిటీషన్ ఇచ్చిన ఎవరు పట్టించుకోలేము మమ్మల్ని. ఎందుకంటే మా బీద గుణం అనుకుంటారో లేకపోతే వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారో తెలియదు, కానీ ఎవరు పట్టించుకోలేరు. వాళ్ళ రాజకీయ పలుకుబడితేనో దేనితోనో వాళ్ళు మమ్మల్ని ఎందుకు గురగాయిస్తారు. కాబట్టి మేము ఎక్కడ గత్యంతరం లేక ఈ లాస్ట్కు ఈ మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాము, వాళ్ళని మాకు న్యాయం చేయకూడదని చెప్పి నమ్మక చొప్పున ఇక్కడికి వచ్చినామయ్యా. మీరు అందరూ సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.